యాక్చువల్లీ చాలా మంది ఐవీఎఫ్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్ బేబీ పరిధి వెళ్ళాలి అన్నప్పుడు వాళ్ళకి చాలా డౌట్స్ వస్తదనమాట. దాంట్లో ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ వల్ల ఏదైనా కాంప్లికేషన్స్ ఉంటదా? ఏదైనా ప్రాబ్లమ్ ఉంటదా? అనేది చాలా మందికి డౌట్ ఉంటది. చాలా మంది భయపడతారనమాట. ఐవీఎఫ్ ప్రాసెస్‌లో మనం ఇచ్చిన ఇంజెక్షన్స్ చాలా ఇంజెక్షన్స్ ఉంటాయి. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత, రావడానికి ముందు చాలా ఇంజెక్షన్స్ ఉంటాయని భయపడతారు. సో, ఇంజెక్షన్స్ అనేది ఐవీఎఫ్ ప్రొసీజర్‌లో ఉంటాయండి. యూజువల్‌గా డేట్ వచ్చిన సెకండ్ డే నుంచి ఒక యూజువల్‌గా 10 డేస్ ఉంటాయి. ఆర్ లైక్ 8-12 డేస్ ఇంజెక్షన్ ఉంటాయన్నమాట. సో, ఇంజెక్షన్స్ చాలా నొప్పి వస్తదని చాలా మంది భయపడతారు. ఇప్పుడు వచ్చే ఇంజెక్షన్స్ అన్నీ పెన్ ఇంజెక్షన్స్ అన్నమాట. అండ్ దెన్ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్ లైక్ పొట్టలో ఇచ్చిన ఇంజెక్షన్ అన్నమాట. సో, దీనివల్ల మీకు ఎక్కువ నొప్పి ఏం రావు. జస్ట్ చాలా చిన్న నొప్పిగానే ఉంటాయి. సో, ఈ ఇంజెక్షన్స్ వల్ల మీరు భయపడాలంత అవసరం లేదు. అండ్ దెన్ నెక్స్ట్ పికప్ ప్రొసీజర్. పికప్ ప్రొసీజర్ అనేది పెద్ద సర్జరీయా? దానికి లైక్ ఇన్సిషన్ లైక్ కుట్లు వేస్తారా? అదన్నీ అడుగుతారనమాట. సో, పికప్ అనేది ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్. త్రూ వెజినా ద్వారం త్రూ అల్ట్రాసౌండ్ గైడెన్స్ ఒక చిన్న నీడిల్ పెట్టి మీ బాడీలో ఫార్మ్ అయిన ఎగ్‌ని తీస్తామనమాట. సో, ఈవెన్ పికప్ కూడా చాలా సింపుల్ ప్రొసీజర్. పికప్ అయిపోయిన తర్వాత కూడా మీకు నొప్పి ఎక్కువ ఏమి ఉండవు. సో, దట్ ఈస్ అబౌట్ పికప్ ప్రొసీజర్.